రికార్డింగ్ ఎవరు ఆన్ చేశారు? రికార్డింగ్ ఎవరండి ఆన్ చేస్తుంది? సార్ దామోదర్ సార్. మీరు లెఫ్ట్ అవ్వకుండా ఉండండి. మరి లెఫ్ట్ అయితే రికార్డింగ్ ఆఫ్ అయిపోతుంది. ఓకేనా? ఓకే సార్. ఓకే సార్. ఓకే. So first LSMWT code, create. Execute, maintain object attributes లో execute, display change, batch input recording, select batch input recording, click on overview, create. వెండర్ కి XK01 ఇచ్చాము. సో ఇక్కడ XD01 ఇస్తున్నా నేను. సో కస్టమర్ క్రియేషన్ వచ్చేసి XD01 కాబట్టి సో సేమ్ టీ కోడ్ ఐమ్ గివింగ్ హియర్. కంపెనీ కోడ్, కస్టమర్ అకౌంట్ గ్రూప్. So here I'm taking domestic customer group. Continue. సో సేమ్ మనం కస్టమర్ మాస్టర్ డేటా ఫిల్ చేస్తున్నప్పుడు మాన్యువల్ గా చేస్తే ఎలా అయితే ఈ ఫామ్ ఫిల్ చేస్తామో కస్టమర్ డీటెయిల్స్, సేమ్ వే వి నీడ్ టు ఫిల్ ఆల్ ద డీటెయిల్స్. సో కస్టమర్ నేమ్, స్ట్రీట్, సిటీ, పోస్టల్ కోడ్, కంట్రీ, రీజియన్, లాంగ్వేజ్, ఎంటర్, ఎంటర్, ఎంటర్. Here customer domestic customer reconciliation account. Sort key. Enter. Payment terms. Tolerance. Okay. So after filling the customer master data, save it, default all. So ఇక్కడ మనకి టెక్నికల్ నేమ్స్, ఫంక్షనల్ నేమ్స్ వస్తాయి. So we need to copy all the technical names first. Control Y.
So first copy all the technical names. Then same way we need to copy the functional names. సో వన్స్ ఇలా కాపీ చేసుకున్న తర్వాత ఒకసారి సెట్టింగ్ చేసుకొని దీన్ని సేమ్ డేటా కాపీ గో టు ద నెక్స్ట్ ట్యాబ్ నెక్స్ట్ షీట్ ఇక్కడ పేస్ట్ స్పెషల్ ఆప్షన్తో పేస్ట్ స్పెషల్ ఆప్షన్ ట్రాన్స్పోజ్. సో మనకి ఇప్పుడు రోస్ లాగా ఉన్నవి ఇక్కడ కాలమ్స్ లాగా కన్వర్ట్ అయిపోయాయి. సో ఇన్ దిస్ ఫస్ట్ ట్యాబ్ ఇక్కడ ఇలా రోస్ లాగా ఉన్నది సేమ్ థింగ్ ఇక్కడ కాలమ్స్ లో టైటిల్స్ లాగా వచ్చేసాయి. సో ఇప్పుడు ఇక్కడ మన కంపెనీ కోడ్ డీటెయిల్స్ ఇవ్వాలి. సో కంపెనీ కోడ్ వచ్చేసి PKL1, కస్టమర్ అకౌంట్ గ్రూప్ PNDC డొమెస్టిక్ కస్టమర్ గ్రూప్, కస్టమర్ నేమ్ వచ్చేసి LSMW కస్టమర్ 1 అని ఇచ్చాను నేను అక్కడ. సో సేమ్ థింగ్ ఐమ్ గివింగ్ హియర్. అడ్రస్ జూబ్లీ హిల్స్, హైదరాబాద్. పోస్టల్ కోడ్ 5001 ఇచ్చాను. రీజియన్ 36, లాంగ్వేజ్ ఇంగ్లీష్, ఇది 00. రీకన్సిలియేషన్ అకౌంట్ 200150, సార్ట్ కి 13031, కస్టమర్ నంబర్ తీసుకున్నా నేను. టర్మ్స్ ఆఫ్ పేమెంట్ 0001, టాలరెన్స్ వచ్చేసి P1 విత్ హోల్డింగ్ ట్యాక్స్. సో నేను ఒక 50 కస్టమర్స్ కి చేస్తున్నా. సో సేమ్ డేటా కాపీ చేసేయండి. ఇక్కడ మనం కస్టమర్ నంబర్ ఒకటి చేంజ్ చేయాలి. రిమైనింగ్ డేటా ఈజ్ ఎవ్రీథింగ్ ఇస్ సేమ్, బట్ కస్టమర్ నంబర్ వచ్చేసి మనకి డిఫరెంట్ నంబర్స్, డిఫరెంట్ కస్టమర్స్ కాబట్టి సో నేను ఇక్కడ నంబర్ ఒకటి చేంజ్ చేస్తున్నా. ఓకే, 1 2 3 4 5 6 7 8 అలా ఇచ్చేసాను. సో టోటల్ 51 తీసుకుంటా. ఓకే, సో దీన్ని సేవ్ చేసి ఫస్ట్ ఈ 2 టైటిల్స్ మనకు అవసరం లేదు. సో రిమూవ్ 2 కాలమ్స్, 2 రోస్.
ఇప్పుడు దీన్ని డేటా వితౌట్ స్పేసెస్ అడ్జస్ట్ చేసుకొని కాపీ చేసి పేస్ట్ ఇట్ ఇన్ నోట్ ప్యాడ్. ఓకే, దీన్ని నేను సేవ్ చేస్తున్నా. సేవ్ యాజ్ డెస్క్టాప్. ఆల్రెడీ ఓపెన్డ్. ఓకే, సో ఇప్పుడు ఈ ఎక్సెల్ ని కూడా ఒకసారి సేవ్ చేసేద్దాం. సేవ్ యాజ్. ఓకే, సో నెక్స్ట్ ఇప్పుడు SAP లోకి వెళ్ళి ఇది ఒక్కసారి సేవ్ చేసి సో బ్యాచ్ ఇన్పుట్ రికార్డింగ్ దగ్గర ఇక్కడ రికార్డింగ్స్ దగ్గర జస్ట్ డ్రాప్ డౌన్ చేస్తే సో వాట్ ఎవర్ వీ హ్యావ్ క్రియేటెడ్ దట్ ఫైల్ నేమ్ విల్ కమ్ ఆటోమేటికలీ హియర్. Go back. Maintain source structure. Execute. Keep cursor on source structure. Display change. Create. So same name ఇక్కడ ఇస్తున్నా నేను. Customer cylinder. సో ఇక్కడ కూడా సేమ్ నేమ్ ఇవ్వండి. స్టార్టింగ్ లో ఏదైతే నేమ్ ఇచ్చామో ఆ నేమ్ ఇచ్చేస్తున్నా. ఓకే, సేవ్ ఇట్. గో బ్యాక్. ఇక్కడ మెయింటైన్ సోర్స్ ఫీల్డ్స్ లో ఫస్ట్ ఆబ్జెక్ట్ ఓవర్వ్యూ, ఇక్కడ టేబుల్ ఫిల్ చేయాలి కాబట్టి ఆబ్జెక్ట్ ఓవర్వ్యూలో టేబుల్, ఇక్కడ నుండి ఇవి కాపీ చేసుకోవాలి. కంట్రోల్ Y, కాపీ ఎక్సెల్, go back, maintain source field, execute. కస్టమర్ మన దీనిపైన కర్సర్ పెట్టి డిస్ప్లే ఇక్కడ ఓకే టేబుల్ మెయింటెనెన్స్. సో సేమ్ ఫీల్డ్స్ మనం ఏదైతే ఇప్పుడు టేబుల్ నేమ్స్ కాపీ చేసామో అవి ఇక్కడ పేస్ట్ చేయాలి. సో ఫీల్డ్ నేమ్ టైప్ వచ్చేసి C, ఓకే. లెంత్ ఇక్కడ నుండి కాపీ చేసుకోవాలి. అండ్ ఫీల్డ్ డిస్క్రిప్షన్. సో ఇప్పుడు మనం కస్టమర్ మాస్టర్ డేటా ఫిల్ చేసినప్పుడు ఏ ఫీల్డ్స్ అయితే ఫిల్ చేసామో సేమ్ ఫీల్డ్స్ ఇక్కడ వచ్చాయి మనకి. ఇప్పుడు సేవ్ ఇట్, సేవ్, గో బ్యాక్, సేవ్, బ్యాక్. సో మెయింటైన్ స్ట్రక్చర్ రిలేషన్స్, డిస్ప్లే చేంజ్, సేవ్ ఇట్.
go back, maintain field mapping and conversion rules, execute. ఇక్కడ display need to ఇక్కడ మనం ఇప్పుడు ఏదైతే డేటా నోట్ ప్యాడ్ లో కాపీ Extras. చేసామో సేమ్ నోట్ ప్యాడ్ ని మనం ఇక్కడ అప్లోడ్ Auto చేయాలి. field mapping. Extras, Auto field auto field mapping. No need to do any changes here. Continue. Accept proposal. Accept. Yes. సో ఆటో ఫీల్డ్ మ్యాపింగ్ కంప్లీట్. ఈ మెసేజ్ వచ్చేంత వరకు మనం కంటిన్యూ చేస్తూ ఉండాలి. సో ఇప్పుడు మనం ఏవైతే మాస్టర్ డేటా ఫిల్ చేసామో ఆ ఫీల్డ్స్ అన్ని ఇక్కడ కాపీ అయ్యాయి, మ్యాప్ అయ్యాయి. ఇప్పుడు సేవ్ Back. తర్వాత బ్యాక్ వెళ్ళి స్పెసిఫై ఫైల్స్, లెగసీ డేటా, డిస్ప్లే చేంజ్, ఇక్కడ ఫైల్ అప్లోడ్ కదా, క్రియేట్ దగ్గర వెళ్ళి ఫైల్, సేమ్ ఫైల్ మనం ఏదైతే నోట్ ప్యాడ్ ఉందో ఈ ఫైల్ ని ఇక్కడ అప్లోడ్ చేయాలి. నేను ఒక్కసారి సేవ్ చేసి దీన్ని క్లోజ్ చేస్తున్నా. క్లోజింగ్ దిస్, నీడ్ టు అప్లోడ్ హియర్. డెస్క్టాప్ LSMW నోట్ ప్యాడ్. ఇక్కడ సేమ్ కస్టమర్ మాస్టర్ డేటా అప్లోడ్ అని ఇచ్చా. సో ఇక్కడ ట్యాబ్యులర్, సెలెక్ట్ ట్యాబ్యులర్ ఫామ్, కంటిన్యూ. సేవ్. ఓకే, గో బ్యాక్, assign files, customer, display change, save it. Go back, read data, execute, allow. సో మనం ఇక్కడ 49 ఏవైతే మనం నోట్ ప్యాడ్ లో ఇచ్చామో సేమ్ థింగ్ ఇక్కడ మనకి మ్యాప్ అయిపోయినాయి. కస్టమర్ పీకేలో రీడ్ 49, రిటర్న్ 49. ఇక్కడ మనకి ఇలా వచ్చింది అంటే ఆల్మోస్ట్ వచ్చేస్తుంది. సో కంటిన్యూ, సేవ్ ఇట్. చేసిన 50 అన్నారు కదా. మేబీ టైటిల్స్ నేను తీసేసాను కదా 2 rows. సో ఆ 2 rows ఇంక్లూడ్ అయ్యి 51 వచ్చిందేమో నాకు అక్కడ. ఓకే, చూద్దామేమో వస్తుందేమో. సో డిస్ప్లే రీడ్ డేటా, కంటిన్యూ. సో మనం చేసిన 49 అయితే వచ్చాయి ఇక్కడ. బ్యాక్. ఓకే, బ్యాక్, కన్వర్ట్ డేటా, ఎగ్జిక్యూట్. సో సేమ్ 49 ఇక్కడ చూపిస్తుంది. బ్యాక్, సేవ్ ఇట్. బ్యాక్. యాక్చువల్లీ ఇక్కడ సేవ్ అవసరం లేదు. వేరియంట్ వస్తుంది. బ్యాక్. డిస్ప్లే కన్వర్ట్ డేటా, కంటిన్యూ. సో మనం చేసినవన్నీ ఇక్కడ వచ్చేసి బ్యాక్. క్రియేట్ బ్యాచ్ ఇన్పుట్ సెషన్. ఇక్కడ సేమ్ నేమ్ మనం ఇందాక ఇచ్చిన నేమ్ కస్టమర్ పీకే అని ఇస్తాం. ఎగ్జిక్యూట్. ఓకే, బ్యాచ్ ఇన్పుట్ క్రియేటెడ్. రన్ బ్యాచ్ ఇన్పుట్, సెలెక్ట్ ప్రాసెస్. సో నేను ఇక్కడ బ్యాక్గ్రౌండ్ టార్గెట్ హోస్ట్ తీసుకుంటున్నా. సో నిన్న మనం ప్రాసెస్ తీసుకున్నాం కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ టైం మనం క్లిక్ చేస్తున్నాము. సో ఇక్కడ మనం బ్యాక్గ్రౌండ్
టార్గెట్ హోస్ట్ తీసుకొని జస్ట్ ప్రాసెస్. సో ఈ మెసేజ్ వచ్చింది నాకు. ఇప్పుడు నెక్స్ట్ ట్యాబ్ లో /n SE16M ఇక్కడ KNA1 మనం నిన్న LFA1 తీసుకున్నాము వెండర్స్ కి. సో ఫర్ కస్టమర్స్ KNA1 ఎంటర్. సో హియర్ ఐఎమ్ గివింగ్ పోస్టల్ కోడ్. నాకు తెలిసి పోస్టల్ కోడ్ ఏమైనా రాంగ్ ఇచ్చానేమో. సో సిటీ హైదరాబాద్, ఎగ్జిక్యూట్. నో వాల్యూస్. ఒక్క నిమిషం. ఇక్కడ ప్రాసెస్ ఓకే. SE16M KNA1 ఇక్కడ సిటీ ఒకటి తీసుకుంటా. సిటీ హైదరాబాద్ అంటే అన్ని వస్తున్నాయి. సో మనం చేసినవి ఇక్కడ వచ్చాయి. టోటల్ 129 వచ్చాయి. అంటే నేను ఎన్నైతే చేశానో టోటల్ ప్రీవియస్ గా కూడా అవన్నీ హైదరాబాద్ లో ఉన్న కస్టమర్స్ అన్ని వచ్చాయి నాకు ఇప్పుడు. సో ఇలా కాకుండా నేను ఓన్లీ పోస్టల్ కోడ్ తీసుకుంటా ఇప్పుడు. తెలిసి పోస్టల్ కోడ్ 5009 ఇచ్చానా? ఇదే. సో ఇప్పుడు నేను దీన్ని ఎక్స్పోర్ట్ చేస్తా. సార్ ఇది సార్. రికార్డింగ్ ఆఫ్ చేయనా? యా ప్లీజ్. యాక్చువల్‌గా అయితే నిన్న